శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ధ్యాన్ రమణ ఛానల్. గురూజీ స్వామి మైత్రేయ రచించినటువంటి యోగక్షేమం అనే పుస్తకం నుంచి మనం కొన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు శరీర చైతన్య క్రియల్లో నెక్స్ట్ ఏంటంటే నావీ కరెక్షన్ ఆసనాలు, నేవల్ కరెక్షన్ ఆసనాలు ఏదైనా ఒకటి. సో మనకేంటంటే బొడ్డు అన్నది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, బొడ్డు జారిందని. ఇలా పూర్వకాలంలో ఆ మాట వాడుతుండేవారు. ఇలా బొడ్డు జారడం అంటే బొడ్డు కొంచెం డిస్ప్లేస్ అవుతుంది అనమాట. పక్కకో పైకో కిందకో ఈ పక్కకో డిస్ప్లేస్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మోషన్ రాకపోవటం, లేకపోతే ఎక్కువ అయిపోవటం మోషన్స్. సో ఇది సరి అవ్వాలంటే ఇది ఇలా ఎందుకు జరిగిందని డాక్టర్ కూడా అంతుపట్టదు. మనం దీనికి ఏంటంటే 4 రకాల ఆసనాలు ఉన్నాయి. అందులో అవి అదే సీక్వెన్స్లో చేయాలి. ఒక్కొక్క ఆసనం 4 సార్లు చేయాలి. అదే సీక్వెన్స్లో చేస్తే ఏమవుతుందంటే ఆ బొడ్డు మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తుంది. దాన్ని ఎలా తెలుసుకుంటాం? మగవాళ్ళకైతే ఎల్లకిలా పడుకోబెట్టి బొడ్డు నుంచి మెజర్మెంట్ తీసుకుంటాం. ఎక్కడికి? ఛాతీ దగ్గర నిప్పుల వరకు తీసుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకుంటాం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకుంటాం. అది ఒకటి బొడ్డు తేడాగా జారిందండి. ఈ 2 మెజర్మెంట్స్ కరెక్ట్గా రావాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉండాలి. సో కొంచెం తేడా వచ్చింది అనుకోండి, అంటే బొడ్డు పక్కకి జరిగింది, లేదా పైకి జరిగింది, కిందకి జరిగింది అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఈ టెస్ట్ చేసిన తర్వాత బొడ్డు జారిందని తెలిసింది. తర్వాత ఈ 4 ఆసనాలు అదే సీక్వెన్స్లో వేసిన తర్వాత మీరు చెక్ చేయండి, నార్మల్ వచ్చేస్తుంది. అదే ఆడవాళ్ళకైతే ఏం చేస్తారంటే బొడ్డు దగ్గర నుంచి ఎల్లకిలా పడుకున్న తర్వాత కాలి బొటన వేలు దగ్గరికి మెజర్మెంట్ తీసుకుంటాం. ఇక్కడి నుంచి ఈ కాలికి, ఇక్కడి నుంచి ఈ కాలికి తీసుకుంటాం. సేమ్ అదే. ముందు తేడా వస్తుంది, తేడా రాకపోతే పర్వాలేదు, ఏ తేడా లేనట్టు. తేడా వస్తే మళ్ళీ ఈ 4 ఆసనాలు ఇదే సీక్వెన్స్లో చేసిన తర్వాత ప్రాబ్లం ఏమి ఉండదు, నార్మల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఆసనాలు అనేటప్పటికీ కొన్ని ఆసనాలు మనం అక్కడక్కడ చేస్తున్నాం. ఒక సమూహాన్ని ఒక పర్టికులర్ పర్పస్కి వాడుతున్నాం. కాబట్టి ఈ సేమ్ ఆసనం అంతకు ముందు వాడిన ఆసనాలే మనం దీంట్లో కూడా వాడతాం. ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 4 ప్యాకేజ్ నేవల్ కరెక్షన్ ఆసనాస్. ఓకే, ఒకసారి చేసి చూపిస్తాను మీకు. ఇందులో మొదటిది ఏంటంటే నావాసన. గాలి పీలుస్తూ లేవండి, గాలి వదులుతూ నార్మల్కి రండి. ఇలా 4 సార్లు చేయాలి. తర్వాత ఏంటంటే ధనురాసన. రెండు కాళ్ళని 2 చేతితోటి ఇలా పట్టుకోండి. పట్టుకున్నాక బాడీని మొత్తం తల లేపండి, మోకాళ్ళు లేపండి. గాలి పీలుస్తూ లేపండి, గాలి వదులుతూ కిందకి రండి. ఇలా 4 సార్లు చేయండి. ఇలా 4 సార్లు చేయండి. తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఎల్లకిలా పడుకోండి. మూడోది ఏంటంటే చక్రాసన్ లేకపోతే సేతుబంధాసన్. చక్రాసన్ ఏం చేస్తారంటే మోకాళ్ళు నిలబెట్టుకుని చెవులకి పక్కకు వచ్చేటట్టు ఇలా పెట్టుకుని గాలి పీలుస్తూ ఇలా లేస్తారు, గాలి వదులుతూ కిందకు వస్తారు. ఇది చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే సేతుబంధాసన్. ఇట్లా కాళ్ళని ఇలా పట్టుకుని ఇలాగా, లేకపోతే ఇలాగా 4 సార్లు చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే 4వ ఆసనం ఏంటంటే మత్స్యాసనం. దీనికి ఏం చేస్తారంటే పద్మాసనం వేసుకుని గాలి పీలుస్తూ వెనక్కి వెళ్ళి ఇలా పట్టుకుని గాలి వదులుతూ పైకి రావాలి. గాలి పీలుస్తూ కిందకి వెళ్తారు, గాలి వదులుతూ పైకి వస్తారు. దీని తర్వాత
ఏం చేస్తారంటే ఈ 4 చేసిన తర్వాత రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. సో దానికి ఏం చేస్తారంటే కాళ్ళు కొంచెం ఇలా లూజ్ చేసి శవాసనం, కాళ్ళు 2 ఇలా ఓపెన్ చేసి చేతులను ఇలా పెట్టి కంప్లీట్ రిలాక్స్ అవ్వండి. తర్వాత ఇలా 1 నిమిషం 2 నిమిషాలు ఉన్నాక తర్వాత కుడి పక్కకి తిరిగి ఇలా పడుకోండి. తర్వాత ఇదే కుడి పక్కకి తిరిగి తలని ఇలా నేల ఆనిచ్చి ఈ చెయ్యి ఇలా పెట్టి సేమ్ ఇదే ఎక్సర్సైజ్ని ఈ పక్క తిరిగి చేయండి. తర్వాత మళ్ళీ కుడి పక్క తిరిగి పడుకుని నార్మల్కి వచ్చేయండి. సో ఈ రకంగా మనం 4 రకాల ఆసనాలు వేసాం, నావల్ కరెక్షన్ ఆసనాలు. సో ఈ తర్వాత మనం అవన్నీ మనం ఏదైతే ముందు కొలిచాం తర్వాత కొలిచాం అన్నీ సరి అయిపోయిన తర్వాత దాన్ని నావల్ కరెక్షన్ ఆసనం రోజు చేసుకునే ఆసనాలు ఇవన్నీ కూడా రోజు చేసుకోవచ్చు, ఒక రౌండ్ చేసేసేయచ్చు. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.